ఆస్తమా వ్యాధిని ఆధునిక వైద్య పద్ధతులు, సరైన చికిత్సతో సమర్థవంతంగా నియంత్రించవచ్చునని మెడికవర్ హాస్పిటల్ పల్మనాలజీ నిపుణులు డాక్టర్ ప్రేమ్ కుమార్ అన్నారు. ప్రపంచ ఆస్తమా దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలోని వెంకోజీపాలెం మెడికవర్ హాస్పిటల్లో ఆస్తమా వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ, ఆస్తమా పూర్తిగా నయం కాకపోయినప్పటికీ ఆధునిక వైద్య పద్ధతుల ద్వారా దీనిని సరైన చికిత్సతో సమర్థవంతంగా నియంత్రించవచ్చన్నారు. ముఖ్యంగా ఇన్హేలర్లు అత్యంత సురక్షితమైన, ప్రభావవంతమైన చికిత్సా విధానమని, ఇవి మందును నేరుగా ఊపిరితిత్తుల్లోకి చేరవేసి శ్వాసనాళాల్లో వాపును తగ్గించి శ్వాసను సులభతరం చేస్తాయని చెప్పారు. ఈరోజు ప్రపంచ ఆస్తమా దినోత్సవం సందర్భంగా జీనా అంటే గ్లోబల్ ఇనిషియేటివ్ ఫర్ ఆస్తమా ప్రతి సంవత్సరం ఆస్తమా అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఆస్తమాకి లక్షణాలు ఏమిటి, ఎలా తెలుసుకోవాలి, ఏ టెస్టులు చేస్తారు, ట్రీట్మెంట్ ఏమి ఇస్తారు అనే దాని మీద ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయబడింది. అసలు ఆస్తమా అంటే ఏంటి అంటే, ఆస్తమా సర్వసాధారణంగా మనం ఉబ్బసం అంటాము. ఉబ్బసం అంటే ఏంటంటే దగ్గు, ఛాతీ బిగదీసుకోవడం అంటే చెస్ట్ టైట్నెస్ అనమాట, పిల్లి కోతలు అంటే వీజింగ్, ఆయాసం రావటం, ఈ లక్షణాలు ఉంటాయి. అలాగే చిన్నపిల్లల్లో అయితే రాత్రిపూట దగ్గు లేకపోతే రాత్రిపూట పిల్లి కోతులు ఇవన్నీ ఎడతెరపి లేకుండా ఉంటాయి. దాన్ని నాక్టర్నల్ ఆస్తమా అంటారు. ఈ లక్షణాలు ఉన్నప్పుడు ఏంటంటే మామూలుగా అయితే యాంటీబయాటిక్స్ ఇచ్చేస్తూ ఉంటారు, లేకపోతే కాఫ్ సిరప్లు ఇచ్చేస్తూ ఉంటారు, ఎవరికి తగ్గదు. బట్ ఎడతెరపి లేని దగ్గు కూడా ఆస్తమా కావచ్చు. కాబట్టి మనం ఈ లక్షణాలు ఉన్నవాళ్ళు ఫిజిషియన్ కానీ పల్మనాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకోవాలన్నమాట. సో ఏ విధంగా చెక్ చేస్తారు, అసలు ఆస్తమా ఎందుకు వస్తుంది అని అంటే, ఇక్కడ చూసినట్టయితే మన ఊపిరితిత్తుల్లోని శ్వాసనాళాలు నార్మల్గా ఇలా ఉంటాయి. అవి ఆస్తమా వచ్చినప్పుడు అంటే మనం ఏమైనా అలర్జెన్స్ పీల్చడం కానీ, పొగ కానీ, ఈ ధూపాలు, స్మోక్, లేకపోతే పొల్యూషన్, పువ్వుల పుప్పుడి, లేకపోతే కుక్కలు పిల్లుల తాలూకా ఫర్ యానిమల్ డాండర్ అంటారు, అలాంటి అలర్జన్ ఏమి తగిలినా కూడా ఆటోమేటిక్గా గాలి పీల్చే శ్వాసనాళాలు మూసుకుపోతాయి అన్నమాట, సంకోచించుకుపోతాయి. లైక్ నార్మల్ బ్రీదింగ్ ట్యూబ్ ఈ విధంగా ఉంటే కనుక ఆస్తమా బ్రీదింగ్ ట్యూబ్ మూసుకుపోయి అందులోపల కఫం లోడ్ అయిపోయి ఉంటుంది. దానివల్ల ఇంక ఊపిరి ఆడదు, శ్వాస తీసుకోవడం కష్టమైపోతూ ఉంటుంది. సో ఈ విధమైన లక్షణాలు ఉన్నప్పుడు మనం ఫిజిషియన్ దగ్గరికి వెళ్తే, పల్మనాలజిస్ట్ దగ్గరికి, మేము ఏం చేస్తామంటే స్పైరోమీటర్ అని ఒక డివైస్ ఉంటుంది. ఈ స్పైరోమీటర్ కంప్యూటర్ కనెక్ట్ చేయబడి ఉంటుంది. దీంట్లో ఊది ఈ గాలి పీల్చే ఫ్లో, పీక్ ఫ్లో అని లేకపోతే FEV1 అని అలాంటి టెస్టులు చేసి ఎంత మేరకు మూసుకుపోయింది, మైల్డా, మోడరేటా, సివియరా అని నిర్ధారించుకొని అప్పుడు మనం ఇది మీకు ఆస్తమా ఉంది, ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో ఆస్తమా రోగులు ఏం చేయాలి అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఒకటి, ఈ వాతావరణంలోని పొల్యూషన్, లైక్ ఇక్కడ చూపిస్తున్నాను అంటే పూల పుప్పుడి, లేకపోతే ఇక్కడ పెట్స్, కుక్కలు పిల్లులు పెంచడం కానీ అలాంటివి చేయకూడదు. ఇల్లు దులిపేటప్పుడు వచ్చే దూరి అంటే AC ఫిల్టర్స్ ఉండే బూజు, తర్వాత సెంట్లు, స్ప్రేలు, పెయింట్లు, వార్నిష్లు అలాంటివి తగలకుండా ఉండటం, పెద్దవాళ్ళు అయితే స్మోకింగ్ చేయకుండా ఉండటం, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఆస్తమా ట్రిగ్గర్స్ అంటే ఆస్తమా కారకాలు అంటారు. అవన్నీ అవాయిడ్ చేయవలసి ఉంటుంది. ఫస్ట్ థింగ్ ఎన్విరాన్మెంటల్ మోడిఫికేషన్ ఆర్ అవాయిడెన్స్ ఆఫ్ ఆస్తమా ట్రిగ్గర్స్. ఆ పార్ట్ అయిపోయిన తర్వాతనే మందులతో ట్రీట్మెంట్. పూర్వం ఏంటంటే ఆస్తమాకి ట్యాబ్లెట్లతో ఇచ్చేవారు, ఇప్పుడు ఆస్తమాకి మేము ఇన్హేలర్స్ ట్రీట్మెంట్ వాడుతున్నాం. సో చాలామందికి అపోహ ఉంటుంది, ఇన్హేలర్స్ అంటే అడిక్టబుల్, అలవాటు అయిపోతాయి, లేకపోతే ఇందులో ఏవో స్టెరాయిడ్స్ ఉంటాయి. ఒక్క ముక్క చెప్తాను. ఆస్తమాకి ఇచ్చే ట్యాబ్లెట్ సాల్బుటమాల్లో 2 మిల్లీగ్రాములు ఉంటుంది. 2 మిల్లీగ్రాములు అని అంటే 2000 మైక్రోగ్రామ్. వేరేస్ ఈ ఇన్హేలర్లో 2 పఫ్లకి 200 మైక్రోగ్రాములు ఉంటుంది. సో ట్యాబ్లెట్లో 2000 మైక్రోగ్రామ్స్ ఉంటే దాంట్లో 10వ వంతు డోస్తోనే మనం రిలీఫ్, ఉపశమనం పొందొచ్చు. సెకండ్ థింగ్ ఏంటంటే, కంటికి బాగలేకపోతే ఐ డ్రాప్స్, చెవుకు బాగలేకపోతే చెవు డ్రాప్స్. అలాగే ఆస్తమాలో ఊపిరితిత్తుల శ్వాసనాళాలకు బాగలేనప్పుడు మందు డైరెక్ట్గా శ్వాసనాళాలకే డెలివరీ చేయటం, మిగతా బాడీలో పార్ట్లో కానీ రక్తంలో కానీ మందు కలవకుండా. అది దీని ఐడియా. సో ఇన్హేలర్స్ వాడడం అనేది చాలా క్షేమకరం, ఏం అపోహక్కర్లేదు, అడిక్టబిలిటీ కూడా ఉండదు, ఇమీడియట్ రిలీఫ్ కూడా వస్తుంది. ఎందుకంటే ట్యాబ్లెట్ వేసుకునేటప్పుడు
జీర్ణక్రియ జరిగి బ్లడ్లోకి వెళ్ళి లంగ్స్లోకి వచ్చినప్పుడు చాలా టైం పడుతుంది. ఇది డైరెక్ట్గా మనం డెలివరీ చేస్తున్నాం లంగ్స్ కాబట్టి తక్షణమైనటువంటి ఉపశమనం దొరుకుతుంది. సో ఆస్తమాలో 2 రకాల ఇన్హేలర్స్ ఉంటాయి. ఒకటి రిలీవర్స్, అంటే అప్పటికప్పుడు రిలీఫ్ ఇచ్చేది. ఇంకొక రకం కంట్రోలర్స్. కంట్రోలర్స్ అంటే లాంగ్ టర్మ్లో ఈ ఆస్తమాని పూర్తిగా తగ్గించే దిశగా ప్రయత్నం చేయడం, లోపల గాలి పీల్చే గొట్టాల్లో ఉన్నటువంటి ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి అది కంట్రోలర్ మెడికేషన్. ప్రాపర్గా అవాయిడెన్స్ ఆఫ్ ఆస్తమా అలర్జెన్స్ అనేది చూసుకుని డాక్టర్ల సలహా మేరకు రెగ్యులర్గా ఈ స్పైరోమెట్రీ టెస్ట్ చేసుకుని వాళ్ళు రాసిన ఈ స్మార్ట్ థెరపీలో ఉన్నటువంటి ఇన్హేలర్ రెగ్యులర్గా వాడుకుంటూ ఆరోగ్యమైన జీవన విధానం, స్మోకింగ్ అలాంటివి, అలాగే ఒబేసిటీ, బరువు తగ్గిన ఆస్తమా కంట్రోల్ అవుతుంది. సో ఇవన్నీ చేసి ఆస్తమాని కంట్రోల్లో పెట్టుకుని వాళ్ళ జీవితం సుఖమయం చేసుకుంటారని ఆశిస్తూ, అండ్ ఆస్తమా సఫరర్స్ అందరికీ ఈ ప్రపంచ ఆస్తమా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు మరొకసారి తెలుపుకుంటూ నమస్తే.